తగ్గిపోతుంది. ఆగండి, తగ్గిపోతుంది. అయ్యో ఆగండి. తులసి, ఎవరు వాళ్ళు? ఎందుకు నన్ను కొట్టారు? అమ్మో, ఆ సార్ రాకపోతే మనల్ని చంపేసేవాళ్ళేమో. తులసి, అసలు ఎందుకు కొట్టారు? ఎందుకంటే నా వల్లే నాతో ఎవరున్నా ఇంతే. ఆ దేవుడు నా తలరాతని ఇలా రాశాడు. ఇప్పుడొచ్చి మనల్ని కాపాడారు కదా, ఆ సార్కి మనం థ్యాంక్స్ చెప్పాలి. ఆయన చాలా మంచోడు. నేను కూడా సారీ చెప్తాను. సారీయా? ఎందుకు? మొన్న నీతో మాట్లాడినప్పుడు తోసేశాను కదా, అందుకు. ఆయన్ని తప్పుగా అనుకొని మనం బాధ పెట్టాం, అందుకే తప్పైందని చెప్తా. ఇంకా ఆయన నేను దోస్తు. ఆయన చాలా మంచోడు. తులసి, నువ్వు కూడా ఆయనతో గొడవ పడొద్దు, మంచిగా మాట్లాడు, సరేనా? లెగవే. ఎంత ధైర్యమే నీకు? మనుషుల్ని చంపించే రేంజ్కి వెళ్తావా? ఎందుకు ఎందుకు తులసి భర్తను చంపించాలనుకున్నావు? నా భర్త కోసం. అది ముండ మోసి నలుగురిలో తలెత్తుకోలేక చేస్తే గాని నా మొగుడు నాకు దక్కడు. అందుకు అందుకు వాడిని చంపించాలనుకున్నాను. ఎంత ధైర్యమే నీకు? ఆగు. నా ఒంటి మీద ఇంకొక దెబ్బ పడిందంటే జరగకొన్ని దారుణాలు చాలా జరుగుతాయి. ఛీ! నిన్ను కొట్టడం కాదే, నిన్ను నరికి పోగులు పెట్టినా సరే పాపం లేదు. వెళ్ళవే, ముందు నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళు. రావే. రా. రావే. రమేష్, ఏంటి నాన్న? ఏమిట్రా, ఏమైంది? అది ఏం లేదత్తయ్య, ఇంత వయసు వచ్చినా ఆయనకి ఇంకా నేనే కలిపి ముద్దలు తినిపించాలంట. ఏది మా ముందు ఒకసారి తినిపించు, ఆ సిగ్గు పోతుంది. అలాగే అత్తయ్య. వద్దు వద్దు. వర్ష, నువ్వు పెట్టమ్మా. తిను. తినండి ప్లీజ్. అత్తయ్య, నాకు తినిపించమనండి. ఏంటి నాన్న చూస్తావు? తినిపించు. ఇప్పుడు ఇవన్నీ అవసరం అమ్మా? రేయ్, తినిపించు నాన్న. ఏమీ ఆలోచించకుండా ముందు అమ్మాయికి అన్నం పెట్టు. నానా, అది తినిపించు. వాడెక్కువ సిగ్గుపడుతున్నాడు. అనవసరంగా వచ్చి మేము మీ రొమాన్స్ పాడు చేసాం. సారీ అమ్మా. పదండి.